చీనా రైల్వే బ్రిడ్జ్పై సీఎం చంద్రబాబు స్పందన. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్పై శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశానికి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చరిత్రాత్మక రోజు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనా బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని, ఈ ప్రాజెక్ట్ విశిష్టతల్ని వివరంగా తెలుసుకుందాం. ప్రధాని మోదీ నేతృత్వంలో చీనా రైల్వే వంతెన ప్రారంభమైంది. ఇది కేవలం ఒక వంతెన కాదని, దేశ అభివృద్ధిలో ఓ కొత్త అధ్యాయం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ భారత ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన అయిన అంజీ బ్రిడ్జ్ కూడా ఇదే రూట్లో భాగంగా ఉండడం గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం ధార్మిక పర్యాటనకు కేంద్రబిందువుగా మారనుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే మాతా వైష్ణో దేవి కట్రా నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు నడవనుంది. ఇది అన్ని కాలాల్లో ప్రయాణానికి అనువైన రవాణా వ్యవస్థను కల్పించనుందని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలు దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చీనా బ్రిడ్జ్ భారత్కు గర్వకారణం. ఇలాంటి మైలురాళ్లలో సీఎం చంద్రబాబు వంటి నాయకులు స్పందించడం అభినందనీయం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.